లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండెతనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న రోగ్గువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పైవం చేస్తుంటావు ఏమిటే చిన్నతో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం. ఏమ్మా కాని సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనే ఇక పెద్దనే అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విన్నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ నస తగ్గుద్ది. ముదిరిపోయావురా. చిన్నబాబు నీళ్ళు తోడుతున్నా ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి తోడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఉదయంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్రా చిన్న? నిజమైన ముసుదానా. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా. మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా? ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య అసలు గొడవేమి లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్,
భలేవాడివే, చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే, నువ్వు సర్దుకో. ఆడు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం పోరా, నువ్వు భోంచే. ఏ, నువ్వు మాట్లాడతావా? చూడు, మోసం. ఊరుకో, ముందు వాడి భోంచేది. రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను. నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటివ్ అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి ఉండి పెట్టవా? ములక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. ఎలా కొంటిదానా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడురా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈరోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా, షారా మామూలే. ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం. హిందూ వదలకే నీ ఓటు. మన ఆడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి హిందూ వదల జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి. హిందూ వదన జిందాబాద్. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. అన్నయ్య చాలా మరగయ్య. తసారావుల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం పోలేదురా. నువ్వు కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువను. చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా. చుక్క గోరువెచ్చని నీళ్లు బొచ్చుతో వాళ్ళు తీసుకురా. ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా. రే చలపతి, కప్పెట్టడానికి ఎక్కువ, తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు. చుక్క, వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాలరెత్తిలా అయిపోయాడు. పాపం సెండాఫ్ ఇచ్చే. నీ తసారావుల బోర్డు భలేవాడువయ్యా ఎస్పీ. బెల్లం మీద ఈగలు, కళేబరాల మీద రాబందులు, నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారో, ఎలా పసిగడతారో గాని. చుక్క, ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం పట్టరా. చూస్తారేంట్రా? సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవ్వరూ వాడుకోరు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఏమిటి సార్, ఈ మర్డర్ కూడా మామూలు పల్లెవేనా? అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు, లకారం. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే. హాయ్ చుక్కి. ఏమండి, ఒక కేసు తెచ్చాను, మర్డర్ చేసి పెట్టాలి. ఏమయ్యా సిద్ధాంతి, నీకేమైనా మతిపోతుందా? మర్డర్ల గురించి పోలీసు వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా. ఆయన దగ్గర మనకు జంకెత్తుకండి, ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా. ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను, మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను. నా విషయంలోనే అంత చిన్నదో చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందో చుక్క? మా సిద్ధాంతి శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. చదువు నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి. ముందు కేసు మాఫీ చేసే పని చూడు. ఒకటే ఉంది, ఏ ప్యాడ్ పెట్టుకొచ్చా కక్కుర్తి. ఏం బాబా, కళ్ళు కనపట్టాలా? కాస్త మనసు చూసుకుని నడుపు కారు. ఎంత పొగర్రా దీనికి! Stop! What the hell is happening here, yaar? We have come here to enjoy. Dance.
డాన్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. దట్స్ గుడ్. షడబుడ్డి ఏంటి సార్? ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంట్రోయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి. ఏంట్రా కూసావ్? అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త. పోయండి రా. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. అండర్స్టాండ్? వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా?
వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో.